ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చిన్ని ప్రార్థన చేసుకో. భూమి ఆకాశముల కంటే వెండి బంగారముల కంటే గొప్ప దానమైన ఈ పరిశుద్ధ గ్రంథమును మాకు దానముగా ఇచ్చిన గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రములు నాయన. స్వయంగా మీరు మాతో మాట్లాడవలసిన మాటలను నాయన ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకై మీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును, వెంబడించే హృదయాలను మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. షెకెము అందమైన ప్రదేశము, పురోగతి చెందిన నాగరికత గల పట్టణముగా, ఆడంబరానికి సాదృశ్యముగా ఉన్న షెకెము ఎప్పుడూ కలకలలాడుతూ ఉంది. తూర్పు దేశాల నుండి ఐగుప్తు వెళ్ళే వర్తకులు, వలస వెళ్ళే ప్రజలు ప్రతిదినము వింత దుస్తుల్లో ఆ పట్టణము గుండనే వెళ్తుండేవాళ్ళు. దీనా కుటుంబము ఆయా ప్రదేశాల్లో గుడారం వేసుకొని కొంతకాలముంటూ గుడారం ఊడదీసి మళ్ళీ ప్రయాణం కడుతుండేవాళ్ళు. యుక్త వయసులో ఉన్న ఆమెకు మేక చర్మముతో నిర్మితమైన గుడార జీవితము ఎటువంటి ఆకర్షణ ఇవ్వలేకపోయింది. తన తండ్రి గుడారాన్ని మించిన అందమైన సంతోషమైనదేదో కావాలని ఆమె వాంఛించింది. షెకెము పట్టణ యువతులు అందమైన తమ తూర్పు దేశ దుస్తుల్లో బహు సౌందర్యంగా ఉంటారని విని వాళ్ళను కలుసుకోవాలనే కోరిక ఆమెలో పుట్టింది. స్వయంగా తానే ఆ దుస్తుల్ని చూడదలిచి తన తల్లిదండ్రుల గృహాన్ని విడిచి షెకెం వైపు వెళ్ళింది. ఈనాడు యువతులు వేసుకుంటున్న దుస్తులు బహు భయంకరంగా ఉంటున్నాయి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం చూస్తే, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఈనాడు యువతులు పురుషులు వేసుకునే దుస్తులు వేసుకుంటున్నారు. వారు వేసుకునే దుస్తులు పురుషులను రెచ్చగొట్టే విధానంలో ఉంటున్నాయి. వారు వేసుకునే డ్రెస్సింగ్ను బట్టి అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయి. అయితే యుక్త వయసులో ఉన్న దీనా ఒంటరిగా షెకెముకు చేరుకుంది. అక్కడున్న స్థానిక సౌందర్యాన్ని చూచిందో లేదో మనకు తెలియదు, కానీ 2వ వచనం మాత్రం చదువుకుందాం ఒకసారి. ఆ దేశము నేలిన హెవ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఆ దేశము నేలిన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి తీసుకువెళ్ళి మానభంగం చేశాడు. ధర్మశాస్త్రానుసారము ఓ యువతి తన కన్యత్వమును పోగొట్టుకోవడము తీరని నేరముగా పరిగణింపబడుతుంది. లేవియాకాండము 21వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరుచుకునిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది, అగ్నితో ఆమెను దహింపవలెను. దైవ నిబంధనకు బాధ్యత పుచ్చుకున్న తెగకు చెందిన కుటుంబానికి చెందిన స్త్రీ దీనా. తనను బట్టి కాకపోయినా దేవుని ప్రజల ప్రతినిధిగా ఉన్న తన కుటుంబాన్ని బట్టి అయినా దీనా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. తొందరపాటుతో ఆలోచన రహితముగా తాను చేసిన ఆ ప్రయాణము నేరము, దుఃఖము లాంటి దౌర్భాగ్యకరమైన స్థితికి ఆమెను నడిపించింది. దీనా అనుభవించిన విషాదము బహు దుర్భరమైనది. ఒకసారి జరిగిన ఆ పొరపాటు సరిచేయలేనిదిగా మిగిలిపోయింది. దీనా ఎదుర్కొంటున్నటువంటి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండవలెను. దీనా తల్లిదండ్రులు యాకోబు, లేయా ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దీనా ఇలా ఇల్లు విడిచి వెళ్తున్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు తెలుసా? ఆమెకు బుద్ధి చెప్పేందుకు అక్కడ ఎవరు లేరా? భయానక ప్రమాదాల విషయము తల్లిదండ్రులు ఆమెకు చెప్పలేదా? ఇలాంటి విషయాలు ఏవి బైబిల్లో ప్రస్తావింపబడలేదు. అయితే ఆదికాండము 34
30వ వచనం చూస్తే, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరెజీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటివారును నాశనమగుదుమని చెప్పాను. ఈ దేశంలోని ప్రజలందరి మధ్య మీరు నన్ను తీరని అప్రతిష్ట పాలు చేశారు అంటూ విలిపించాడు యాకోబు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. కుటుంబం ఎడల అతని వైఖరి అంత సరిగా లేదు. తన వెనుక ప్రజలు చెడ్డగా తన గూర్చి చెప్పుకుంటూ ఉండడం వల్ల దేవుని గౌరవం కంటే తన పేరు ప్రతిష్టలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. 34వ అధ్యాయము 25వ వచనం ఆదికాండంలో. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. తన పేరు ప్రతిష్టలు దెబ్బతినేలా చేశారని కొడుకుల్ని హెచ్చరించాడే గాని దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు యాకోబు తన కొడుకుల దృష్టికి తీసుకురాలేదు. దీనా విషయంలో తండ్రిగా యాకోబు శ్రద్ధ అధికారము చూపించలేదు. యాకోబు కేవలము తనను గూర్చి మాత్రమే ఆలోచించుకుంటున్నాడు. దీనా తల్లి లేయా జబ్బు కలది. లేయా అందవిహీనత వల్ల తన భర్త ప్రేమను పొందుకోలేక అనేక కష్టాలు పడింది. దేవునికి దగ్గరగా జీవించింది. అయితే తన కూతురు దీనా బహు సౌందర్యవంతి అని ఆ తల్లి మురిసిపోయిందేమో మనకు తెలియదు, కానీ తన కూతురును దైవ జ్ఞానానుసారంగా పెంచలేదు అనే చెప్పవచ్చు. ఎందుకంటే దీనా ఎప్పుడూ ఇంట్లోనే ఉండడము విసుగ్గా తోచింది. ఒక విధంగా ఇది సహజమే. మాట్లాడేందుకు కేవలము అన్నలు మాత్రమే ఉన్నారు, అక్క చెల్లెళ్ళు లేరు. అన్నలు ఎప్పుడు బయట పనుల నిమిత్తమై వెళ్తూ వస్తూ ఉండేవారు. అయితే తన తల్లి లేయా తన కూతురితో స్నేహంగా ఉండి మాట్లాడుతూ ఉంటే దీనా బయట ప్రపంచంలోని కుమార్తెలతో స్నేహం చేయాలి అని అనుకొని ఉండదు. ఈనాడు ప్రతి తల్లి కూడా తన కూతురుకు ఒక మంచి స్నేహితురాలై ఉండవలెను. తనకు వచ్చిన కష్టం కానీ బాధ కానీ సంతోషం కానీ ఏదైనా తన తల్లితో చెప్పుకునే చనువు తన తల్లి దగ్గర ఆ కూతురికి ఉండవలెను. ప్రతి తల్లి కూడా తన యవ్వన కుమార్తెపై అధికారం చూపే విధంగా ఉండకూడదు. నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అని అనేక కండిషన్స్ పెట్టేవారిగా తల్లి ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పిల్లల పట్ల కఠినముగా సానుభూతి వాత్సల్యము అనేది లేకుండా ప్రవర్తించడము వారి కోపాన్ని రేపుతుంది. క్రమశిక్షణ ఎంతైనా అవసరం, అయితే అది ప్రేమపూర్వకమైన క్రమశిక్షణై ఉండాలి. పిల్లలకు అది అర్థమయ్యేలా చూడాలి. దేవుడు పిల్లలను వారి తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. వారు దేవునికి చెందిన వారే. ఆయన తన కోసం పిల్లల్ని పెంచవలసిన ధర్మాన్ని, హక్కును, ఆధిక్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. మాటల ద్వారా చర్యల ద్వారా దేవునికి ఇష్టమైన రీతిలో పిల్లలను తయారు చేయాలి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారి పిల్లలు పెరిగి దుర్మార్గులుగా తయారై తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెస్తే ఆశ్చర్యపడవలసిన పని లేదు. దీనా తొందరపాటు వల్ల సాహస కార్యం వల్ల ఆమె శరీరానికి మచ్చ తెచ్చిన ఆమె నైతిక జీవితానికి కూడా గాయాలయ్యాయి. ఈమె తొందరపాటు నేరానికి దుఃఖానికి దారితీసింది. ఈ విషాద సంఘటనల అనంతరము దైవ జ్ఞానానుసారము యాకోబు తన కుటుంబాన్ని నేర ప్రదేశానికి దూరముగా ఉన్న బేతేలుకు తరలించాడు. అక్కడ యాకోబు పూర్వముల దైవారాధనలో తన కుటుంబాన్ని
నడిపించే యజమానిగా వ్యవహరించగలిగాడు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపైన ఎంతైనా ఉంది. పిల్లలను పెంచే జ్ఞానం కోసం తల్లులుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండవలెను. అంత మాత్రమే కాక యోబు తన పిల్లల నిమిత్తము అరుణోదయమునే ప్రార్థించేవాడు. అలాగే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రతి వీధి మొగను మన యవ్వన బిడ్డలు ఆత్మీయమైన ఆహారము లేక ఆకలిగొని మూర్ఛిల్లుచున్నారు. కాబట్టి వారి ఆత్మీయమైన ఆహారము కోసం మనము రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండవలెను. మనము మన యవ్వన బిడ్డలతో మాట్లాడితే వారు మన మాటలు వినరు. అయితే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎంత కఠిన హృదయాన్నైనా ఆయన మార్చగలడు. గనుక మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండవలెను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20-21వ వచనం చూస్తే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మనకు తెలుసు, ఎలీషా ప్రవక్త బేతేలుకు వెళుతుండగా పట్టణంలోని బాలురు బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యము చేయగా అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిని చంపివేసినట్లుగా మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23-24 వచనాలలో మనము చూస్తాం. వీధిలో ఉన్న పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? వారు భయంకరమైన మాటలు మాట్లాడడం వల్ల వారికి ఏమొస్తూ ఉంది? మరణం వస్తూ ఉంది. ఈనాడు దీనా ఎదుర్కొంటున్న సమస్య అనేకమైన యవ్వన కుమార్తెలు ఎదుర్కొంటున్నారు. అనేక కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమాజంలో అనేక మంది యవ్వన కుమార్తెలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనం అనేకమైన భయంకరమైన సంఘటనలు వార్తల ద్వారా, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనం అనేక విషయాలు చూస్తున్నాం, వినుచున్నాం. సంఘంలో ఉన్న యవ్వన బిడ్డల రక్షణ కొరకు మనము భారము కలిగి ప్రార్థించే వారముగా ఉండవలెను. ప్రార్థన. దయగల తండ్రి, గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. అయ్యా తండ్రి, యవ్వన బిడ్డల కొరకు నాయనా తండ్రి దేవ, ప్రార్థించే ప్రార్థన యోధులను నాయనా మీరు లేవనెత్తుమని నాయనా తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.